హలో సేటు కాసేటు ఉన్నావా మంచిగా వేరే పైసలు ఉన్నాయా మళ్ళీ ఇస్తనే ఇవ్వని ఇస్తా మళ్ళీ ఇస్తా రేపు పునాది చెప్తున్నది అట్లా మళ్ళీ ఇస్తానే 10 ఇస్తా మితి అమ్మా గంతనాయి గంతగానం ఏం పైసలు అవసరం ఉన్నాయో మా మహేంద్రకు ఎవరినో సావుకారిని పైసలు అడుగుతుడు. నిన్ను పైకం అడిగితే మొన్ననే ఇల్లు కొన్నా లేవు అంటివి. నాకేమో ఇందిరమ్మ ఇల్లు వచ్చే మొదలు పెట్టాలి కదా, ఏం చేయమంటావు మరి? ఇందిరమ్మ ఇల్లు మొదలు పెడతావు, దానికి సర్కారే కదా పైకం ఇచ్చేది, మళ్ళా అప్పేందుకు? మనం మొదలు పెడితేనే వాళ్ళు వెనకసిరి బిల్లు ఎత్తారట. మరి సామానుకు పనిచేసేటోళ్లకు పైకం ఇయ్యాలి కదా, మొదలు ఎట్లా షురూ చేయమంటావు? మరి మెల్లగా చేద్దుతి, ఇప్పుడేమొచ్చింది గంతాగము, ఓ 2 నెలలు ఆగి మొదలు పెడదువు. అయ్యో గట్ల కాదే బాలన్న, నెల 10 రోజుల లోపల ముగ్గు పోయకపోతే ఇచ్చిన పథకం వెనుకకు తీసుకుంటారట. కాగితం కూడా పట్ట కాగితం వాళ్ళది వాళ్ళు గుంజుకుంటా అని చెప్తాను. గట్లున్నా అది సర్కారు కథ. మరి పైసలు అడిగితే సావుకారు ఏమన్నాడు, ఇస్తానడా? ఇస్తా అన్నాడు కానీ మన అవసరం చూసి 5% మిత్త అంటాడు. 1,00,000 రూపాయలకు మొదలే 15,000 పట్టుకొని 85,000 ఇస్తాడట. 1,00,000కు 15,000 మొదలే పట్టుకొని ఇస్తాడటనా? ఇక అందులో ఏమున్నది మహేంద్ర? బయట మిత్తిలకు తీసుకుంటే పరిస్థితి గట్లనే ఉంటది. మన అవసరం చూసి దెబ్బ పెడుతున్నారు. కొందరు మంచిగానే తక్కువకే మిత్తికి ఇస్తున్నారు కానీ కొందరు మన అవసరం చూసి 5%, 10%కు మిత్తిలకు దింపుతారట. ఏం చేస్తారు మరి? తీసుకోక తప్పుతుందా? మన అవసరం వెళ్ళాలి కదా. ఇప్పుడు సర్కారు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు మొదలు పెట్టానంటే మన చేతిలో 1,00,000 రూపాయలను ఉండన్నాయి, లేకపోతే వాళ్ళు పథకం వెనకకు తీసుకుంటారా? వీళ్ళని అడుగుతానేమో ఇట్లా అడ్డగోలు మిత్తిలు పెట్టబట్టే. సర్కారు స్కీమ్ వచ్చింది, మిత్తిలోళ్లకు నయమైతుంది. ఇప్పుడు నిజంగానే పేదలకు అప్పు ఏడ ఉట్టదాయే, గిరిబెట్టనికి ఏం ఉండదాయే. ఇక అది చూసి కొందరు ఇచ్చేటోళ్ళు గిట్ట ఏవట్టే, పేదలు ఇల్లు కట్టి అప్పుల పాలు కాబట్టే. ఇక కిరాయి ఇంట్లో ఉన్న బాధలు చెప్పొస్తాయి. పుసుక్కునే వాళ్ళన్న ఇంట్లో జీవి పోతే ఇంటి ముందట వేయొద్దంటుర్రు, ఇంట్లోకి 11 రోజులు రావద్దు అని అంటుడు ముట్టుడు అని తాళం కూడా వేసుకుంటారు కొందరు ఓనర్లు. మనసొంటి మధ్య తరగతి వాళ్ళ జీవితం ఎట్లనే బాలన్న. గజం ఆగ గుందామని అంటే పైకం లేకపాయ, పోతే 6 గజాలు కూడా లేదు పండబెట్టనీకి. ఎట్లా బతుకుమంటావు చెప్పు మధ్య తరగతిని? ఇక ఎట్లనో చిన్న గుడిసె కట్టుకుందామంటే సర్కారు ఇచ్చేది సగం పైకమేనా, మళ్ళా సగం అప్పు చేసుడేనా. ఆ అప్పుకు 5%, 10% మిత్తిలు తీసుకుంటారు కొందరు. నిజంగా చెప్పు, 15-20 వేల నౌకరు చేసేటోనికి మిత్తి కట్టన్నా, ఇంట్లోకి వెళ్ళది అన్నా, పోరగాళ్ళ ఫీజులు కట్టన్నా గట్లనే అవుతుంది. ఇక మధ్య తరగతికి ఇల్లు అంటే కళ లెక్కనే ఉన్నది బాలన్న. ఒక్కోసారి ఏం లేకుండా గుడిసెల బతికినా ఏమనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అప్పులలో ఏముండదు. ఏ పూట కాపూట వేసుకొని నిమ్మలంగా బతుకోవచ్చు. ఇక ఉన్నోళ్ళ సంగతి వాళ్ళు మంచిగానే ఉంటారా. ఎటొచ్చి మధ్య తరగతికే బాధ. ఇజ్జత్కి మంచిగా బతకన్నా కొంచెం అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులతోటి మెల్లమెల్లగా ఊపిలకు కూరుకపోయి కొందరు జీవి కూడా తీసుకుంటారు. అందుకే ఉంటే పేదోనిగానే ఉండాలి, లేకపోతే ఉన్నోనిగానే ఉండాలి. ఈ మధ్య తరగతి బతుకులే పాపం లెక్కున్నాయి. ఏమంటావు చెప్పు మరి? నేను గత రందివాడకు చూస్తే మనసు బాధ అవుతుంది. అప్పుల అప్పు మల్లోలచ్చ చేసి నీకు ఇస్తా, ఇక ఇల్లు మొదలు పెట్టు. ఉంటా మరి.